అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు సూరా నిసా సూరా నంబర్ 4 వాక్యం నంబర్ 48 వాక్యం నంబర్ 116 ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా వ మన్ యుష్రిక్ బిల్లాహ్ ఫఖద్ ضل ضلالا బഈదా ఇన్నల్లాహ లా యగ్ఫిరు ఆయన క్షమించడు, ఆయన దగ్గర క్షమాపణ లేదు. ఎవరైతే షిరిక్ చేశారో ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి, ఎవరైతే షిరిక్ చేశాడో వారికి క్షమాపణ లేదు. వమన్ యుష్రిక్ బిల్లాహ్ ఫఖద్ ضل ضلالا బഈదా, ఎవరైతే ఆ విధంగా అల్లాహ్కు సాటి కల్పిస్తూ పోయారో వారు అపమార్గంలో బహుదూరం వెళ్ళిపోయారు. నీ నరక అగ్నికి నీవే చేరువవుతున్నావు. ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ఓ ప్రవక్త, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఘోరమైనటువంటి పాపం ఏంటి? దొంగతనం పాపం, వ్యభిచారం పాపం, నరహత్యలు పాపం, ఒకటిది లాక్కోవటం పాపం, ఒకడికి అన్యాయం చేయటం పాపం, తల్లిదండ్రులు దూషించడం పాపం, ఒకరి హక్కులు కాజేయటం పాపం, అన్ని పాపాలే. కానీ అన్నిటికంటే ఘోరమైనటువంటి కిరాతకం ఏమిటంటే నిన్ను నీ తల్లి గర్భంలో తయారు చేసినటువంటి ఆ నిజస్వామిని విడిచిపెట్టి వేరే వారిని ఆరాధించడం అన్నిటికంటే ఘోరమైన పాపం అన్న. సోదరులరా, జ్ఞానంతో ఆలోచించండి. మరి నిజంగా సోదరులరా, ఈనాడు మన విశ్వాసంలో కల్తీ ఉందా లేదా ఆలోచించాలి. మనం అందరూ నమ్ముకున్నాం అనుకుంటున్నాం, అందరూ అనుకుంటాం మేము దేవుడిని నమ్ముకున్నామండి, దేవుడిని నమ్ముకున్నాం, 15 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, నమ్ముతున్నాం కానీ పొరబడుతున్నాం. నమ్ముతున్నాం అనుకుంటున్నాం, పొరబడుతున్నాం. సూరేనాం సూర నంబర్ 6 వాక్యం నంబర్ 82 అల్లదీన ఆమనూ వలం యల్బిసు ఈమానహుం బిజుల్మిన్, ఎవరైతే విశ్వసించారో, మేము అల్లాహ్ను నమ్మాము, సృష్టికర్తను నమ్మాము, భూమి ఆకాశాల ప్రభువును నమ్మాము అన్నారో, అల్లదీన ఆమనూ వలం యల్బిసు ఈమానహుం బిజుల్మిన్, వారు తమ విశ్వాసాన్ని దౌర్జన్యంతో కలపలేదో, ఉలాయిక లహ్ముల్ అమ్న్ వహుమ్ ముహ్తదూన్, వారికి మాత్రమే రక్షణ, వారికి మాత్రమే సన్మార్గం. ఈ వాక్యం అవతరించినప్పుడు సహబీ రదియల్లాహు తఆలా అలైహి అజ్మయిన్ ఆందోళన చెందారు. ఓ ప్రవక్త, మాలో ఎవరు దౌర్జన్యం చేయరు, మేమందరూ ఏదో ఒక విషయంలో దౌర్జన్యం చేస్తూనే ఉంటాం కదా, మరి మా విశ్వాసం చెల్లదా అన్నారు. అల్లదీన ఆమను వలం యల్బిసు ఈమానహుం బిజుల్మిన్, విశ్వసించిన తర్వాత దౌర్జన్యం చేయకూడదు అన్నారు. అంటే ఏదో ఒక విషయంలో దౌర్జన్యం చేస్తాం కదండి. ఒక్కొక్కడు పెద్ద దౌర్జన్యం చేస్తాడు, ఒక్కొక్కడు చిన్న దౌర్జన్యం చేస్తాడు, మరి దౌర్జన్యం చేస్తే రక్షణ లేదు అన్నారు. అల్లాహ్ తఆలా సూరా నంబర్ 6 వాక్యం నంబర్ 82. అప్పుడు వీరి ఆందోళన చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అనుచరులారా భయపడకండి, ఆ జుల్ము మీరనుకునే జుల్ము కాదు, లుక్మాన్ అలైహిస్సలాం తన కుమారుడికి చెప్పినటువంటి జుల్మ్. యా బునయ్య లా తుష్రికు బిల్లాహ్ ఇన్న షిర్క లజుల్మున్ నదీమ్. వివేకవంతుడైనటువంటి లుక్మాన్ అలైహిస్సలాం తన కుమారుడితో అంటున్నారు, ఓ కుమారా, లా తుష్రికు బిల్లాహ్, అల్లాహ్ను విడిచిపెట్టి వేరే వారిని ఆరాధించకు. ఇన్న షిర్క లజుల్మున్ నదీమ్, ఎందుకంటే నిశ్చయంగా అది అన్నిటికంటే దౌర్జన్యం, పరమ దుర్మార్గం. అంటే నీకు కళ్ళిచ్చిన స్వామి, నీకు కాళ్ళిచ్చిన స్వామి, నీ గుండెను తయారు చేసిన స్వామి, పీల్చే గాలిని తయారు చేసిన స్వామి, ఈ భూమిని ఏర్పాటు చేసినటువంటి స్వామి, వర్షాన్ని కురిపించేటువంటి స్వామి, ఆ స్వామిని విడిచిపెట్టి వేరే వారిని ఆరాధించడం అన్నిటికంటే దౌర్జన్యం. కుమారా, నీవు ఆ విధంగా చెయ్యకయ్యా అన్నారు. అంటే జుల్మ్ యొక్క మురాద్
నిన్ను పుట్టించినటువంటి నీ స్వామిని విడిచిపెట్టి వేరే వారిని ఆరాధించడం అన్నిటికంటే దౌర్జన్యం. ఎందుకంటే ఎవరైతే నిన్ను పుట్టించాడో ఆయన్ని విడిచిపెడితే అంతకంటే దౌర్జన్యం ఏముంది ఈ లోకంలో. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. షిరిక్ ఎంతటి ఘోరమైనటువంటి పాపం అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు సూరే జుమర్ సూర 39 వాక్య నెంబర్ 62, 63, 64, 65. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, అల్లాహు ఖాలికు కుల్లి షైఇన్ వ హువ అలా కుల్లి షైఇన్ వకీల్. అల్లాహు ఖాలికు కుల్లి షైఇన్, ఆ సర్వోన్నతుడైనటువంటి సృష్టికర్త, జగన్నియామకుడు, లోకరక్షకుడు, విశ్వ వ్యవస్థ ఆధారభూతుడే ప్రతి వస్తువుని సృష్టించాడు. అణువు నుండి మొదలుకొని పరమ బ్రహ్మాండం వరకు, ఇసుక రేణువు మొదలుకొని సూర్య చంద్రుడు నక్షత్రాలు, అంత పెద్ద మహా ఆకాశం, లోకంలో ఏ ఒక్క వస్తువుని సృష్టించలేదు. ఈ సర్వ సృష్టిని ఎవడైతే సృష్టించాడో వహువాలా కుల్లి షైఇన్ వకీల్, ఆయనే వీటన్నిటికీ సంరక్షకుడు కూడా. లహు మకాలిదు సమావాతి వల్ అర్ద్, భూమి ఆకాశాల తాళపు చేతులు ఆయన వద్దే ఉన్నాయి. సూర్యుడు ఆయన చెప్పినట్టే వింటున్నాడు, చంద్రుడు ఆయన చెప్పినట్టే వింటున్నాడు, ఆకాశం ఆయన చెప్పినట్టే వింటుంది, భూమి ఆయన చెప్పినట్టే వింటుంది. వర్షం ఆయన కురవమంటేనే కురుస్తుంది, రాత్రింపవళ్ళు ఆయన ఆదేశానుసారమే మారుతున్నాయి. లహు మకాలిదు సమావాతి వల్ అర్ద్, భూమి ఆకాశాల తాళపు చేతులు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. వల్లదీన కఫరు బిఆయాతిల్లాహ్ ఉలైక హుముల్ ఖాసిరూన్, ఎవరైతే ఈ సూచనలను తిరస్కరించారో, ఎవరైతే ఈ సృష్టిలో ఉన్నటువంటి నిదర్శనాలను కాదన్నారో, వల్లదీన కఫరు బిఆయాతిల్లాహ్, మరి నీవు కాదనటం కాదా? ఆకాశాన్ని ఈ లోకంలో ఎవరు సృష్టించలేదు, భూమిని మీద పుట్టిన వారెవరు భూమిని సృష్టించలేదు, ఈ భూమి మీద జన్మించిన వారెవరు గాలిని సృష్టించలేదు, మానవుడు మానవుణ్ణి తయారు చేయలేదు. మరి అలాంటిది మానవుడా, నువ్వు ఎలా తిరస్కరించగలవయ్యా? కైఫ తక్ఫురూన బిల్లాహి వ కుంతుం అమ్వాతన్ ఫయ్యాకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహ్యీకుం. ఓ మానవుడా, ఎలా తిరస్కరించగలవు? లేని నిన్ను ఆయన పుట్టించాడే. ఈరోజు కండబలం, సంఘబలం, మీసాలు మెలేస్తూ కాలర్ ఎగరేస్తూ రండ్రా చూద్దామంటున్నావే. ఓ మానవుడా, ఎలా తిరస్కరించగలవయ్యా?